చెప్పబోయేది ఆవు గురించి. ఆవుని గోమాత అని అంటారు. ఆవు పాలు తల్లి పాలతో సమానం. ఆవు సకల దేవతలకు స్వరూపం. ఆవు పూర్తిగా పరోపకారిణి. ఆవు వల్ల మనకి చాలా లాభాలు కలుగుతాయి. సాయిరాము సైన్స్ కల్చర్ గురించి చెప్తున్నాను. మామిడి తోరణాలు తలకు తాకుతే మానసిక ఆనందాన్ని పొందుతాం. 24 గంటల పాటు ఆక్సిజన్ వెదజల్లుతుంది. అందువలన మనం మామిడి తోరణాలు ఇంటి ముందు కట్టాలి, మంచిది. సాయిరామ్, మేము సైన్స్ కల్చర్ గురించి చెప్తున్నాము. పసుపు రోగ నివారణగా పనిచేస్తుంది. పసుపు కడపకి రాయడం వల్ల బయట నుంచి వచ్చే క్రిమి కీటకాలు అనేవి ఇంట్లోకి రావు. పసుపు దగ్గు, జలుబు, క్యాన్సర్ మొదలగు వాటికి ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి ముందు ముగ్గు అనేది అలంకారం. పూర్వకాలంలో ముగ్గుని పిండితో వేసేవారు, అది సాంప్రదాయం. ఇంట్లో ఎవరైనా పిండి వంటలు చేసుకుంటే ఇంట్లోకి చీమలు రాకుండా బయట పిండితోని ముగ్గు వేసేవారు. ఆ చీమలు ఆ పిండిని తినేసి బయటికి వెళ్ళిపోతాయి. అందువలన మన ఇంట్లో కూడా సూక్ష్మక్రిములు అనేవి రావు. థ్యాంక్స్. సాయిరామ్, నేను సైన్స్ కల్చర్ గురించి చెప్తున్నాము. ఆవు గోమూత్రం మనిషి వివిధ అనారోగ్యాలకు మంచిగా పని చేస్తుంది. పంటలపై చల్లడం వలన చీడ పురుగులు లాంటివి అన్నీ చనిపోతుంది. అందువలన పంటలు బాగా పండుతాయి. ఆవు పేడ కల్లాపి చల్లడం వలన బయటి నుండి క్రిమి కీటకాలు రావు ఇంట్లోకి. ఆవు పేడ వ్యవసాయానికి కూడా ఎరువులాగా వాడుతారు.